కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని ప్రభుత్వం కాపాడుతుందా వాస్తవంగా ఇప్పుడు తాజాగా సిబిఐ నోటీసులు అన్నది సంచలనమైంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కి సిబిఐ మరోసారి తాకీదులు జారీ చేసింది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్ ఆయన భార్య ఉషతో పాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో తమ ముందు జనవరి 11 విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆ ఛానల్లో పెట్టుబడులు వాటా వివరాలు తెలియజేయాలని తాకీదులు అధికారులు కోరారు. ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు, ఢిల్లీలోని ఫ్లాట్లో 8 కోట్ల పైచీలకు నగదు దొరికిన వ్యవహారంలో శివకుమార్ ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఆయనకి 2013-18 మధ్యలో ఉన్న సంపాదనలో 74 కోట్ల లెక్కకు మించిన ఆదాయం ఉందని 2020లో సిబిఐ కేసు నమోదు చేసింది. తనకు జైహింద్ ఛానల్లో వాటా ఉందని 2017-18లో దాఖలు చేసిన ప్రమాణపత్రం ఆస్తి వివరాల్లో ఆయన ప్రకటించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివకుమార్పై కేసు పెట్టిన విచారణకు సిబిఐకి ఇచ్చిన అనుమతులను గత ఏడాది నవంబర్ 20 నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు బసవగౌడ పాటిల్ ఎత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ వేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. తాను జైహింద్ ఛానల్లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనపై ఒత్తిడిని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని ఆరోపించారు.